యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈనాడు పెడుతున్నటువంటి వీడియో దేశం కోసం. ఈనాటి మా వీడియో టైటిల్ ఏంటిదంటే పేరు నోటుకు ఓటు దేశ భద్రతకు చేటు. ఈనాటి అంశం ఇది, నోటుకు ఓటు దేశ భద్రతకు చేటు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత గొప్పనైన ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశం లోపల ఓటు అనేటువంటిది మనిషి దేహంలో రక్తం లాంటిది. మనిషి దేహం లోపల రక్తం ఎంత ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నదో, రక్తంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా మనిషి వ్యాధిగ్రస్తుడైపోతాడు అన్నమాట. కాబట్టి ప్రజాస్వామ్య దేశం లోపల ఓట్ల లోపల కూడా ఏ అవకతవకలు జరిగినా, ఓటర్ల లోపల అవగాహన శక్తి, ఓటు యొక్క విలువ తెలియకపోయినా, చెడిన రక్తం లోపల అవకతవకలు వస్తే ఎట్లయితే దేహం యొక్క పరిస్థితి అయిపోతుందో, అలాగే నోటు ఓటు ఈ రెండు అనుసంధానమైతే ప్రజాస్వామ్యానికి క్షయరోగం లాంటి టీబీ ఇంత మనిషిని క్షీణింపజేసేటట్టు ఓటుకు ఓటు అనేటువంటిది కనెక్ట్ అయిందనుకోండి మొత్తం మీద. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం ఈ విషయం అంటే, అందరికీ తెలిసిందే ఈ విషయం. ఒక్క క్యాండిడేట్ గెలవాలంటే కొన్ని సందర్భాల లోపల వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టిన క్యాండిడేట్ అదే మార్గం లోపల తిరిగి 1కి 4 సమకూర్చుకోవడానికి సిద్ధమైపోతాడు. అదొక వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు ఎన్నికలకి ఇంత ఖర్చు ప్రపంచంలో ఏ దేశానికి కూడా రాదు అసలు, మొత్తం ప్రజాస్వామ్య దేశాల లోపల. అమెరికా లాంటి గొప్ప గొప్ప దేశాల లోపల కూడా ఎలక్షన్స్ వచ్చినాయంటే ఇంతగా డబ్బు ఖర్చు కాదు ఎంత భారతదేశం లోపల అయిపోతుందో. అంటే దీని అర్థం ఓట్ల సమీకరణకు నోట్లు గుమ్మరిస్తేనే ఇంత ఖర్చు రావడానికి అవకాశం ఉందన్నట్టు మొత్తాన్ని. ఖాళీ కేవలం స్టేట్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ లోపల కూడా 100 కోట్లు. ఎక్కడ నుంచి డబ్బు? ఓటరుకు ముట్టేదెంతో, నడమ బ్రోకర్లు తినేదెంతో, అయ్యేదేంటిదో పోయేదేంటిదో. ఈ పార్టీ వాడు ఖర్చు పెడుతున్నాడు, ఆ పార్టీ వాడు కూడా ఖర్చు పెట్టేస్తాడు అన్నాడు. తప్పది. ఎవడు ఖర్చు పెట్టాడో వాడు ఓడిపోతాడు. డబ్బు ఖర్చు పెట్టకపోతే మనం గెలవలేము అనేటువంటి ఒక ఆలోచన విధానం అనేది ఈ దేశం లోపల పెరిగిపోయింది. రాను ఇది చాలా తీవ్రమైపోతుంది. స్వాతంత్రం వచ్చి దేశానికి 79 సంవత్సరాలు ముగుస్తుంది. ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడున్నన్ని మతాలు, సంస్కృతులు, భాషలు, భిన్న భావజాలాలు, మరి ఇక్కడ ఉండేటువంటి ఉన్నన్ని రాజకీయ పార్టీలు ప్రపంచంలో మరెక్కడా లేవు. మతాల విషయానికి వస్తే ఎన్ని మతాలు ఇక్కడ, ఎన్ని సంస్కృతులు, ఎన్ని భాషలు, భిన్న భావజాలాలు, రాజకీయ సంస్థలు ప్రపంచంలో మరెక్కడా లేవంటే కూడా అతిశయోక్తి కాదు. ఇక రెండవది, మతాల విషయానికి వస్తే మతానికి మధ్య పచ్చి గడ్డి వేసిన భగ్గుమనేటంతటి దుస్థితి ఈ దేశం లోపల ఉందన్నట్టు. మత సామరస్యం లేదు. ఈ దేశంలో పుట్టని మతాలు, ఈ దేశంలో పుట్టలే ఆ మతాలు. ఈ దేశం యొక్క మట్టికి ఆ మతాలతో ఎలాంటి సంబంధం లేదు. అవి పుట్టిన ప్రదేశాలు వేరు.
ఇస్లాం అనుకోండి, క్రైస్తవ మతం అనుకోండి, ఆ తర్వాత వామపక్షాలు ఏవైతున్నాయో ఆ వామపక్షాలు కమ్యూనిస్టు, మావోయిస్టు లాంటివన్నీ మొత్తం కూడా ఈ మతాలు ప్లస్ ఈ వామపక్షాల నియంత్రణ, పాలన ఇలాంటివన్నీ కూడా రిమోట్ సెన్సింగ్ అనుకోండి, ఈ దేశానికి బయటనే ఉన్నాయి ఇవన్నీ మొత్తం. అక్కడ నుంచి వచ్చినటువంటి సైగలే ఇక్కడ కూడా పాటిస్తూ ఉంటారు అన్నట్టు. మొత్తం మీద కమ్యూనిస్టు ఈ దేశం మట్టిలో పుట్టింది కాదు, ఇది ఎక్కడో పుట్టింది, రష్యా లోపల పుట్టినటువంటిది. క్రైస్తవ మతము అక్కడ పాశ్చాత్య దేశాల లోపల పుట్టినటువంటిది. ఇస్లాం మతము అంతే, వీటికి మట్టితో ఎలాంటి సంబంధం లేదు, బయట నుంచి వచ్చినాయి అంతే. మొత్తం మీద ఈ మతస్థులు ఒకనాటి దురాక్రమణదారులు, క్రైస్తవ మతం కానీ ఇస్లాం మతం కానీ ఈ దేశం లోపలికి ఎట్లా వచ్చినాయంటే ఒకప్పటి దురాక్రమణదారులు అన్నట్టు. మొత్తం మీద మొట్టమొదలు వచ్చి వాళ్ళు ఎన్ని దురాగతాలు చేయాలో అన్ని దురాగతాలన్నీ చేసి దోపిడీదారులు. స్పష్టమైన చరిత్ర ఉంది దీని కొరకు, మనం చెప్పవలసిన అవసరం లేదు. 1000 సంవత్సరాల అవతలికి మనం వెళ్ళిపోతే ఈ దేశం లోపల అనేకమైన సంస్థానాలు ఉండేటువంటి, ఆ సంస్థానాల మధ్య లోపల ఘర్షణలు, ఈర్ష్యాద్వేషాలు ఉండడం వల్ల అనైక్యత కారణంగా ఇక్కడ రుచి ఏముంది, ఇక్కడ అనైక్యతతోని మనం ఎట్లా లాభపడగలుగుతాం అనేటువంటి విషయాలు ఆలోచించిన దురాక్రమణదారులు మెల్లమెల్లగా దురాక్రమణదారులు ఇంతగా జొచ్చుకొని రావడానికి ఈ దేశం యొక్క అప్పటి వాతావరణ పరిస్థితులు, ఈ దేశంలో ఉండేటువంటి సంస్థాన అధిపతుల యొక్క బలహీనతలు, కుట్రలు, కుతంత్రాలు, అనైక్యత ఈ దురాక్రమణదారులకు బలంగా పరిణమించింది అన్నట్టు. కాబట్టి నాడు దుర్మార్గపు పద్ధతి లోపల ఈ దురాక్రమణదారులు ప్రవేశించడం జరిగిపోయింది అన్నట్టు. ఆరంభంలో ఈ దేశానికి వచ్చినటువంటి వాళ్ళు 50-100 సంఖ్య లోపలనే వచ్చినటువంటి వాళ్ళు ఇస్లాం మతానికి సంబంధించినటువంటి. ఇక క్రైస్తవ మతానికి సంబంధించి ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదలు వచ్చేసింది ఇక్కడికి, ఒక వ్యాపార నిమిత్తం వచ్చేసింది. ఈ రకంగా 17వ శతాబ్దం నుంచి వాళ్ళ ఆధిపత్యము, క్రీస్తు శకము మెల్లమెల్ల దురాక్రమణదారులు అరబ్ కంట్రీస్ నుంచి 8-9 శతాబ్దం లోపలనే ఇక్కడికి రావడం ప్రారంభమైపోయింది. మొత్తం మీద చాలా తక్కువ సంఖ్య లోపల వచ్చిండ్రు వాళ్ళు. వీళ్ళేమో పెద్ద కంపెనీ తీసుకొని వచ్చిండ్రు క్రైస్తవ మతస్థులు. ఇక ఎలాగో మార్కెట్ బాగుందని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీలు కూడా మన దేశం లోపల ప్రవేశించినాయి. మొత్తం మీద దాదాపు మత మార్పిడులకు తీవ్రంగా ప్రయత్నించినటువంటి మొత్తం ఇవన్నీ మొత్తం మీద ఈ దేశ జనాభాలో ఏమైపోయింది దీని పరిణామం అంటే, ఈ రకంగా వచ్చినటువంటి మతాలు క్రమేణా పెరిగి ప్రస్తుతం ఈ దేశ జనాభాలో 35% వరకు ఎగబ్రాకినాయి అన్నట్టు. 35%, ఇంకా ఎక్కువ అంటే 40 కూడా అనవచ్చు. ఎందుకంటే ఇలా వామపక్ష భావజాలాలు కూడా ఉన్నాయి, క్రైస్తవ భావజాలాలు ఉన్నాయి, ఇస్లాం భావజాలాలు ఉన్నాయి. ఈ దేశం మట్టితో సంబంధం లేకుండా బయట నుంచి వచ్చి ఇంత ఎగబ్రాకి ఈ పరిస్థితికి వచ్చేసినాయన్నట్టు. మొత్తం మీద ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ యొక్క ఓట్లు ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్స్ రాని వీరి ఓట్లు ఎప్పుడు భారతీయ మూల భావజాలానికి వ్యతిరేకంగానే ఉంటాయన్నట్టు. అనుకోవడంలో తప్పు లేదు. ఎప్పుడైనా కానీ భారతీయ మూల భావజాలానికి వ్యతిరేకంగానే ఉంటాయి ఓట్లు. ఎందుకంటే భారతీయతను అణిచివేయడం దగ్గరకే వచ్చినటువంటి మతాలు అన్నట్టు. భారతీయ సంస్కృతి అంటే ఎంత మాత్రం గిట్టనటువంటి మతాలవి, క్రైస్తవ మతం కానీ ముస్లిం మతం కానీ. ఇంకా వామపక్షాలకు కూడా భారతీయ మూల భావజాలం అంటే గిట్టదు. గిట్టకపోవడానికి కూడా కొన్ని కారణాలున్నాయి. మనం స్వయంకృత అపరాధాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటి కారణంగా సులభంగా మనము ముందు వాళ్లకు దొరికిపోయినాం అన్నట్టు. మొత్తం మీద ఏది ఏమైనా కానీ
ఇప్పుడు దాదాపు 35-40% జనము భారతీయ మూల భావజాలానికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాయన్నట్టు మొత్తం మీద. ఇది ఇట్లా ఉంటే ఇక మిగతా 65% ఓట్లు ఈ ఓటర్లు ఉన్నారనుకోండి, 30% అట్లా ఉంటే 65% ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ 65% లోపల కూడా దాదాపు 25% ఓటర్లు ఓటెయ్యరు. పెద్ద దరిద్రం అన్నట్టు దేశం లోపల వెయ్యరు ఓటు. హాలిడేస్ చేస్తూ ఉంటారు. మంచి మంచి విద్యావంతులు మొత్తం వాళ్ళు అసలు ఓటు వేయరు అన్నట్టు. టేక్ ఇట్ ఈజీ అంటున్నట్టు ఏమడదు అసలు. మొత్తం ప్రజాస్వామ్య దేశం లోపల ఓటు వేయకపోతే అసలు ఎంత ఘోరం అనేటువంటి విషయం ఒక చట్టమే తీసుకురావాల్సి ఉన్నది. ఓట్లు వేయరన్నాడు. మనం చూస్తూ ఉంటాం పర్సంటేజ్. సిటీ హైదరాబాద్ సిటీ లాంటి దాంట్లో లోపల అయితే 35-40% కంటే ఎక్కువ మించి పోరు. ఎవరు బయటికి రారు. అలజడులు, అల్లకల్లోలాలు. ఇక కొన్ని పాత బస్తీ లాంటి ప్రాంతం లోపలైతే చాలా చాలా కష్టము బయటికి రావడము. వచ్చిన వాళ్ళు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటారు. ఓవరాల్ 25% మంది రకరకాల కారణం వల్ల ఓట్లే వేయరన్నట్టు. ఇందులో అధిక శాతం విద్యావంతులు ఉంటారు. మొత్తం మీద చాలా బాధాకరమైన విషయం అన్నట్టు. విద్యావంతులు ఉండడము, వాళ్ళు ఓటుకు నిర్లక్ష్యం వహించడం అనేటువంటిది ప్రజాస్వామ్యంకు చాలా గుడ్డెలు పెట్టు లాంటిది అన్నట్టు. అత్యంత బాధాకరం. ఇక మిగతా 40%లో 20% జనం జనాకర్షణ పథకాలకు 65% మిగిలిన దాంట్లో 20% అయితే రకరకాల కారణాల నుంచి ఓట్లు వేయడానికి రాని విద్యావంతులు ఎక్కువ ఉంటారు మొత్తం మీద. ఇక ఆ మిగిలిన 40% లోపల 20% జనము ఓటర్లు అనుకోండి జనాకర్షణ పథకాలకు, ఉచిత పథకాలకు తలొగ్గి ఓట్లేస్తారు అన్నట్టు. ప్రభుత్వాలు కూడా ఎట్లా తయారైపోయినాయంటే ఏమీ అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వాల యొక్క పాలసీ మ్యాటర్స్ కూడా ఇప్పుడు ఎక్సైజ్ విధానం ఉన్నది. ఎక్సైజ్ విధానం లోపల అందరూ చాలా అత్యధిక శాతం జనము తాగుడుకు బానిసలైపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ప్రభుత్వము ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి ఒక పెగ్గుకు 50 రూపాయలు ధర నిర్ణయిస్తా అన్నట్టు. 10 రూపాయలు ఖర్చు అవుతుంది ఆయన మూలధనం మొత్తం మీద. 50 రూపాయలు ధర నిర్ణయించిన తర్వాత ఆ తాగుడుకు బానిసలైనటువంటి వాళ్ళు 10 రూపాయల వస్తువుని 50 రూపాయలు కొనుక్కొని తాగుతూ ఉన్నారు. ఈ రకంగా ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ట్యాక్సెస్ రూపం లోపల, మార్జిన్ రూపం లోపల ఈ డిఫరెన్స్ అమౌంట్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎంత అయిపోతుందంటే ఉచిత పథకాలు బియ్యం లాంటి అవి ఇస్తూ ఉంటారు మొత్తం మీద. ఆ ఉచిత పథకాలు ఉచితంగా అన్నీ తీసుకొని పోయిన తర్వాత అవి ఉచితంగా వచ్చినాయని సంతోషపడాలా, లేక ట్యాక్సెస్ రూపం లోపల ఎక్సైజ్ రూపంలో రకరకాల ట్యాక్స్ల రూపంలో పెట్రోల్ దీంట్లో ఖర్చు పెట్టేటువంటి ఏవైతే ఉన్నాయి కదా వాటిని లెక్క పెడితే ఉచితంగా మనకు ప్రభుత్వం నుంచి లభించేది 10 రూపాయలైతే ఈ రకంగా మనం కోల్పోయేటువంటిది దాదాపు 50 రూపాయలు కోల్పోతున్నాం అన్నట్టు. తెలియదు మనకేం కూడా ఎంతెంత ట్యాక్సెస్ పడుతున్నాయి, పెట్రోల్ వెనుక ఎంత పోతుంది, మద్యం వెనుక ఎంత పోతుంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయమే చాలా ఎక్కువ మోతాదు లోపల ఉంటుంది. అలాగని మద్యపాన నిషేధం చేద్దామా, మాఫియాలు అండర్ గ్రౌండ్ వ్యాపారం నడిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఇండ్లు నిండిపోతాయి. అలాగని వీళ్ళు ప్రభుత్వమే తయారు చేస్తూ ఉంటుంది. అంటే నీ దగ్గర నుంచి రక్తం తీసుకొని దానికి బదులు నీళ్ళు ఇస్తున్నట్టు లెక్క. సిగరెట్లు, గుట్కాలు, పాన్ మసాలాలు, మద్యం, రకరకాల బ్రాండ్లతో మద్యం, ఇవి అనవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయి కదా విపరీతమైన ట్యాక్స్ దీని మీద పెంచి ఆ వ్యసనంకు బానిసలైనటువంటి గుట్కా, పాన్ అవన్నీ వ్యసనంకు బానిసలైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు అన్నట్టు.
తీసుకుంటా ఉంటే తర్వాత వాళ్ళు ఉచిత పథకాలు ఇస్తున్నామంటారు. అంటే నీ దగ్గర నుంచి డబ్బు పోతుందా నీకు వస్తుందా తెలియదు అన్నట్టు మొత్తం మీద. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఇంటికి ఒక 20-30 కిలోల రైస్ వస్తున్నాయి, తర్వాత వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయి, ఇంకా రకరకాల ఈ ఆరోగ్యశ్రీ లాంటివి ఇవన్నీ వస్తున్నాయి అన్నట్టు మొత్తం మీద ఒప్పుకుందాం. కానీ ఆ ఇంట్లో మద్యానికి బానిసలైపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రతినిత్యం మద్యం తాగేటువంటి ఖర్చును ఒక్క దగ్గర వేసేస్తే ఉచిత పథకాలు కన్నా మించి ఇప్పుడు వృధాగా వాటి ఖర్చు పెట్టేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అన్నాడు. మొత్తం మీద ఈ రకంగా నడుస్తూ ఉంది. 20% జనం జనాకర్షణ పథకాలు, మిగిలిన 40% లోపల ఒక 20% జనము జనాకర్షణ పథకాలకు ఉచిత పథకాలకు తలొగ్గి వాళ్ళకి పాపం ఏం తెలియదు, ప్రభుత్వం ఏం పాలసీ మ్యాటర్స్ తయారు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కాదన్నట్టు మొత్తం మీద నడుస్తూ ఉంటుంది. వ్యసనం మనకు తెలియకుండానే లాక్కొని పోతూ ఉంటుంది. ఇట్లా జరుగుతూ ఉంది అన్నట్టు. నేరుగా డబ్బు తీసుకొని కొంతమంది ఓటేస్తారు 20% లోపల. అయితే డబ్బు తీసుకొని ఓటేస్టందు కొరకు ఓటరు ఎవరింటికి పోయి డబ్బు ఇస్తే ఓటేస్తా లేకపోతే లేదని అన్నాడు. ఇది విచిత్రం అన్నట్టు. అండర్ గ్రౌండ్ ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు ఏర్పాటు చేసినప్పటికీ రాత్రులకు రాత్రులు పోయి వాళ్ళకు ప్రలోభపరిచి పాపము ఓటు వస్తుంది కదా డబ్బు అనుకుంటారు. ఇంకా కూడా ఈ దేశంలో 79 సంవత్సరాలు అయినప్పటికైనా కానీ ఓటు యొక్క విలువ తెలియని జనం 70% ఉన్నది. ఇంకా ఏదో ఎట్లా వేస్తున్నా పల్లెటూరు లోపల ఓట్లు అది నెక్స్ట్ వస్తుంది, ఇట్లా డబ్బు తీసుకొని ఓటేస్తారు. ఇలాంటి అలవాటు నాయకులు పార్టీలే నేర్పుతున్నారు మనకు. మనమేం చేయగలుగుతాం? ఇంకా జనంకు ఓటు విలువ అది బ్రహ్మాస్త్రం తెలియదు. సరే 1000 రూపాయలు ఇస్తున్నాడు, 500 ఇస్తున్నాడు, నడవాలి ఖర్చు పెట్టుకుంటా అన్ని పార్టీ, ఒక పార్టీ వాడు ఇస్తే ఇంకో పార్టీ వాడు ఇచ్చిందాక వీల్లేదన్నాడు. ఇక గ్రామీణ ప్రాంతాల లోపలైతే దేశంకు సంబంధించిన ఆలోచన లేకుండా మంచి పరిపాలన అందించేది ఎట్లా అనేటువంటి ఆలోచన లేకుండా గ్రామము లోపలుండే కక్ష కార్పణ్యాలతో కూడుకున్నటువంటి రాజకీయ ముఠాలు ఏవైతే ఉంటాయి కదా గ్రామీణ ప్రాంతాల లోపల, అంతే వాళ్ళే శాసిస్తుంటారు అన్నట్టు. ఎలక్షన్స్ వచ్చినాయంటే ఆ గ్రామం లోపల జర బాగా అన్ని విధాల పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. గ్రూపులుగా ఉంటాయి. ఆ గ్రూపుల లోపల అంతే ఆ గ్రామం యొక్క వాతావరణముకు పరిమితంగానే ఆలోచించి ఓట్లు అనేటువంటి ఈ పార్టీకి ఆ పార్టీకి వేయడం అనేది జరుగుతూ ఉందన్నట్టు. అక్కడ స్వతంత్ర ఆలోచనలు చేయడానికి అవకాశం లేకుండా గ్రామీణ జీవన విధానం అక్కడ ఉండే రాజకీయ కుతంత్రాలు ఉంటాయన్నట్టు. మొత్తం మీద పాపం అమాయకులైనటువంటి ప్రజలను ఆ రకంగా ఏమో చేసి పార్టీల వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇది గ్రామీణ ప్రాంతాల లోపల జరిగేటువంటి ఓట్ల విధానం అన్నట్టు. ఇక మిగతా 20% ఓటర్లు ఉంటే ఖచ్చితంగా పార్టీలకు కట్టుబడి స్థానిక పార్టీ నాయకులను అనుసరించి ఉంటారన్నట్టు. ఇంకో 20% మంది పార్టీ అంటారు, పార్టీ డిసిప్లిన్ అంటారు, పార్టీ బాగోగులు చూసుకొని అది చూసుకొని ఇది చూసుకొని మొత్తం మీద కరెక్ట్ ఏ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీలో ఓట్లు వేస్తూ పోతూ ఉంటారు. ఈ రకంగా 20% ఓట్లు పర్ఫెక్ట్గా పార్టీ అభిమానంతో పడతాయి అనుకుందాం మనం. మిగతా ఓట్లన్నింటి లోపల నాయకులను అనుసరించి వీళ్ళు ఉంటారు అన్నట్టు. అయితే ఆ పార్టీలకు మధ్యవర్తులుగా ఉండే చిన్న చితక నాయకులు కూడా ఏం చేస్తారంటే ఎమ్మెల్యేగా నిలబడ్డ క్యాండిడేట్, ఎంపీగా నిలబడ్డటువంటి క్యాండిడేట్ లేక పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి మాట్లాడుకుంటారు అన్నట్టు. ఏం మాట్లాడుకుంటారు? మేము పని చేస్తాం, మాకు ఎంత డబ్బు ఇస్తారు, మేము ఇన్ని ఓట్లు ఎప్పిస్తాం అన్నప్పుడు మేము గెలుపుకు మేము కారణం అయిపోతాం. చంచులు డబ్బులు గుమ్మరించడము, పార్టీల పైవారు కింద ఉన్నటువంటి గ్రౌండ్ వర్కర్స్ డబ్బులు ఇస్తే కానీ మేము గ్రౌండ్ వర్క్ చేయగలుగుతాం, లేకపోతే ఏంటిది ఫలానా పార్టీ వాడు ఇస్తున్నాడు మేము ఇవ్వకపోతే ఎట్లా, మాకు డబ్బులు కావాలి అయిపోయి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇస్తున్నారు,
వీంది వాళ్ళు ఏంటిది ఎక్కడంతా గందరగోళం. డబ్బు ఎన్నికలు, ఎన్నికలు డబ్బు అయిపోయింది అన్నాడు మొత్తం మీద. ఓటర్లు నాయకులు ఇలా మారిపోవడానికి కారణం మొత్తం పోలింగ్లో ఏమైపోతుంది చివరికి వస్తే లాస్ట్ కన్క్లూజన్ అంటే ఈ గందరగోళాలు రకరకాల విధాలుగా ఇంతవరకు చెప్పిన విధంగా అన్నీ విడిపోయి ఎక్కడనో ఏంటిదో తెలియదు. మొత్తము ఓటింగ్ శాతం ఒక 70% ఓట్లు పడ్డాయి అనుకోండి. ఇట్లా ఈ ఘర్షణలు గొడవలు అవి ఇవి, నా పార్టీ నీ పార్టీ, నా మతం నీ మతం, నా కులం నీ కులం, ఇట్లా అనుకుంటా చీలిపోయి చివరికి ఏమైపోతాయంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 70% పోలింగ్ అయిందనుకుందాము. ఆ 70% పోలింగ్ లోపల 70% పోలింగ్ లోపల 15 నుంచి 20% ఓట్లు పొందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వాలను స్థాపించే పరిస్థితులు మనం దాదాపు చూస్తూనే ఉన్నాం ఒక 40-50 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇటీవల అయితే చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ రకంగా ఏమింది ప్రభుత్వం అంటే మొత్తము దేశ ప్రజల లోపల 15-20% ప్రజలు ఎక్కడ ఓట్లేస్తే అక్కడే ప్రభుత్వాల యొక్క స్థాపన జరిగిపోతుంది. మ్యాండేట్ ఎక్కడ వచ్చినట్టు, ప్రజాభిప్రాయం ఎక్కడ స్పష్టంగా ఉన్నట్టు. కాబట్టి ఏ రకంగానైనా కానీ ఈ ఓట్లు ఇంత తక్కువ వస్తే చాలు ప్రభుత్వాలు స్థాపిస్తామని పడే కక్కుర్తి అంతా ఇంత కాదన్నట్టు. మొత్తం మీద ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు దేశంలో నెలకొంటూ ఉన్నాయి. ఎలక్షన్స్ వస్తే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మంచి మేధావులు, మంచి దేశభక్తులు, మంచి పాలనా దక్షులు ఈ రాద్ధాంతానికి, డబ్బుకు, ఈ వ్యవస్థకు భయపడి ఎన్నికలకు యోజనాల దూరం లోపల ఉంటున్నారు. పార్టీ టికెట్ ఇస్తామంటే కూడా నాయన మా వల్ల కాదు అంటున్నారు అన్నారు. కాబట్టి ఎవరితో డబ్బు ఉందో, ఎవరితో కుతంత్రాలు ఉన్నాయో, ఎవరితో డామినేషన్ చేసే శక్తి ఉన్నదో అలాంటి వాళ్ళే ఎలక్షన్స్ లోపల నిలబడేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి రాను. ఇక మేధావులు అయితే చాలా దూరం ఉండిపోతారు. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టదాయకమైనటువంటి స్థితి. అసెంబ్లీలో, పార్లమెంట్లో స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది. 80% మంది ఎన్నికైనటువంటి వాళ్ళు 80% దగ్గర మొత్తం అసెంబ్లీ నుండి పార్లమెంట్ ఎన్నికైనటువంటి 80% మంది నిమ్మకు నీరెత్తినట్లు రకరకాల కారణాల నుంచి మౌనం వహిస్తారు. ఆ ఉన్న వాళ్ళ దాంట్లో 20% మాత్రమే ఎవరికి వాక్ దాటి ఉంటుందో, ఎవరు కొంచెం ఊపగలుగుతారో వాళ్ళదే రాజ్యం నడుస్తూ ఉన్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇట్లా అయిపోయిందంటే చాలా కష్టమైపోయింది. నా విజ్ఞప్తి ఏంటిదంటే దేశ భద్రత, దేశ సార్వభౌమకత, సావరిన్ పవర్ ఏదైతుందో దేశ భద్రత, దేశ సార్వభౌమకత వీటిని విద్యావంతులైన కనీసం తెలుసుకోవాలి. దేశ చరిత్ర, దేశ భద్రత, దేశ సార్వభౌమకత ఈ పదాలకు కూడా ఈనాటి విద్యావంతులకు అర్థం తెలవడం చాలా కష్టమైపోయింది. ర్యాంకుల పాస్ కావడము, ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేయడము, ఎక్కడ దొరికితే అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ పోవడము అదేం చెడ్డది కాదు, పోవాలి, వద్దని ఎవడానికి వచ్చిండు. కానీ ఇవి ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క విద్యార్థికి ఖచ్చితంగా ఈ విషయాలు తెలవాలి. ఈ దేశం యొక్క దాస్య శృంఖలాల గత చరిత్ర ఖచ్చితంగా తెలవాలి. మన క్రీస్తు శకము నుంచి ప్రారంభమైంది కదా. క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము ఈ భారతదేశం యొక్క పరిస్థితి ఏముండింది, ప్రపంచ పరిస్థితులు ఏమున్నాయి, భారతదేశం యొక్క వైభవం ఎంత గొప్పగా ఉండేది క్రీస్తుకు పూర్వము, తర్వాత క్రీస్తు శకం 5, 3, 4వ శతాబ్దం వరకు
ఈ దేశం యొక్క అభివృద్ధి ఏ పథం లోపల ఉన్నది, జీడిపి ఎంతగా ఉన్నది, మొత్తం మీద ఎంతమంది మేధావులు ఉన్నారు ఇక్కడ, నలంద తక్షశిల లాంటి విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, మొత్తం మీద స్వర్ణయుగం కూడా పేరుగాంచింది మొత్తం చంద్రగుప్తుని యొక్క చాణక్య చంద్రగుప్తుల పీరియడ్ లోపల. ఈ చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. ఈ భారతదేశం యొక్క చరిత్ర తెలుసుకుంటే ఏమైపోతుందంటే, అయ్యో ఇంత భవ్యమైనటువంటి దేశము ఈ దాస్య శృంఖల లోపల ఎట్లా వచ్చింది అది కూడా తెలుసుకోవాలి. స్వర్ణయుగం గురించి కూడా తెలుసుకోవాలి, క్రీస్తుకు పూర్వం ఉండేటువంటి పరిస్థితులను కూడా తెలుసుకోవాలి. ఈ భారతదేశం యొక్క చరిత్ర ఎంత గొప్ప మేధావులు ఉన్నారు, ఎంత గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎంత గొప్ప పండితులు ఉన్నారు ఈ దేశం లోపల. ఇప్పుడు ఈ మతాలు ఏ దేశాల లోపల నుంచి అయితే వచ్చినాయో, ఆ క్రీస్తుకు పూర్వము ఈ మతాలు ఎక్కడ పుట్టుకొని వచ్చినాయో అక్కడి పరిస్థితులను చూడాలి. క్రీస్తుకు పూర్వము ఈ దేశం భారతదేశం యొక్క వైభవ చరిత్రను కూడా మనం చూడాలి. చూస్తే కానీ మన దేశం ఎంతటిదో మనకు అప్పుడు అర్థం అవడానికి అవకాశం ఉన్నది. మన సంస్కృతి ఎంత భవ్యమైందో అప్పుడు మనకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందన్నట్టు. ఎటువంటి దేశం ఎట్లా మారింది, చరిత్ర అవగాహన లేకపోతే మనకి ఏం తెలుస్తుంది? తర్వాత కాలం లోపల ఇక 7వ శతాబ్దం నుంచి దురాక్రమణలు ప్రారంభమైపోయినాయి, కుతంత్రాలు ప్రారంభమైపోయినాయి. ఎక్కడో పుట్టినటువంటి మతాలు ఈ దేశం లోపలికి రావడము, వాళ్ళ ప్రభావాన్ని పెంచుకోవడము, ఎలాగైతే అలాగా దుర్మార్గపు ఆలోచనల నుంచి ఈ దేశాన్ని చూడండి. ఔరంగజేబ్ చరిత్ర అందరికీ తెలుసు, అంతకు మొదలు తెలుసు. 7వ శతాబ్దం నుంచి కుతంత్రాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇవి ఒక 1000 సంవత్సరాలు 800 సంవత్సరాలు ఇట్లా ఈ దురాక్రమణదారులు ఎవరైతే ఉన్నారో, బయట నుంచి వచ్చినటువంటి రాజులు ఎవరైతే ఔరంగజేబ్ లాంటి వాళ్ళు, అక్బర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ షాజహాన్ ఇటువంటి వాళ్ళు ఎందరో వచ్చేసారు మొత్తం. గజనీ ఫిజిని వీళ్ళందరూ ఒక 800 సంవత్సరాలు తదితరులందరూ కూడా ఎంత మద చూడాలంత మద చూసి, ఎంత నాశనం చేయాలని ఈ సంస్కృతిని అంత నాశనం చేసి ఒక 800 సంవత్సరాలు ఎంత దోపిడీ జరపాలనో జరిపి, ఎన్ని మానభంగాలు చేయాలనో చేసి, ఎందరి నరికి చంపాలనో చంపి, చివరికి దేశ విభజన వరకు వెళ్ళిపోయింది. ఈ చరిత్ర అందరికీ తెలుసు. తర్వాత 17వ శతాబ్దం లోపల 16 అంతం 17వ శతాబ్దం ప్రారంభం లోపల ఈస్ట్ ఇండియా కంపెనీస్ దేశానికి రావడము, ఇంకా అంతకు మొదలు ఉండేటువంటి ముస్లిం రాజులను వాళ్ళ అదుపు లోపల తీసుకోవడము, వీళ్ళ నుంచి కప్పం వసూలు చేయడము, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చేసి ఈ దేశంను ఎంతగా దోచుకొని పోయినారంటే చెప్పత్తరముగానంత. అంతకు మొదలు సోమనాథ్ మందిరం లాంటి పెద్ద పెద్ద దేవాలయాలను, రకరకాల సంపదను దోచుకొని పోయినటువంటి ఈ మొఘల్ కంటే పూర్వం, మొఘల్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర ఉండనే ఉన్నది. ఆ తర్వాత ఆంగ్లేయులు ఎంత దోచుకొని పోయింది ఈ దేశం లోపలంటే చెప్పత్తరంగానంత వాళ్ళు కూడా దోచుకొని పోయినరు. ఇది ఈ రకంగా చివరికి ఎంతవరకు పోయిందంటే దేశం ముక్కలయ్యేంత వరకు పోయిందన్నట్టు. ఆ రోజు లోపల స్వాతంత్రానికి పూర్వము, ఇంకా పూర్వము క్రీస్తు శకం 6-7 శతాబ్దం లోపల 4-5 శతాబ్దం వరకు అఖండ భారత్ అంటే ఇక్కడ ఒకే సంస్కృతి. ఆఫ్ఘనిస్తాన్ ఇందు లోపల ఉండేది క్రీస్తుకు పూర్వం, పాకిస్తాన్ ఇందు లోపలనే ఉండేది, బంగ్లాదేశ్ ఇందు లోపల ఉండేది, నేపాల్ ఇందు లోపల ఉండేది, బర్మా ఇందు లోపలనే ఉండేటువంటిది. ఈ రకంగా ఎన్నెన్ని మొత్తం దేశాలు, అఖండ భారతదేశం ఇవన్నీ ఇక్కడనే ఉండేటువంటి మొత్తం మీద. కానీ రాను రాను ఏమైపోయింది, ముక్కలైపోయింది దేశం. బంగ్లా, ఆఫ్ఘాన్ ఇవన్నీ ముక్కలైతే పర్వాలేదు, ఈ ఉన్న దేశాన్ని వ్యతిరేకించే పరిస్థితికి వచ్చేసినాయి అన్నమాట. సరే, ఇప్పుడు విద్యావంతులు ఏం చేయాలంటే ఈ దేశం యొక్క చరిత్రను అధ్యయనం చేయాలి. ఈ దుర్మార్గపు విధానం ఎట్లొచ్చిందంటే చరిత్రను పాఠ్యాంశాల లోపల నుంచి మైనస్ చేసి పడేసారు. ఎందుకు మైనస్ చేసి పడేసారు? ఈ క్రూళ్ళు, ఈ దుర్మార్గం అనేటువంటి దేశం మీద ఎన్ని దౌర్జన్యాలు, దారుణ కాండాలు జరిగినాయో అవన్నీ వీళ్ళకు తెలియకూడదని చరిత్రను మైనస్ చేసి పడేసారు. అయిపోయింది. చరిత్ర మైనస్ చేసి పడేస్తే ఎవ్వనికి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా దేశ చరిత్ర అంటే ఎవ్వనికి తెలియదు. ఐఐటికి సెలెక్ట్ అయితేమి,
ఒక ఐఏఎస్ వాళ్ళకి ఏమైనా తెలుస్తుంది, హిస్టరీ స్టూడెంట్స్కు తెలుస్తుంది మొత్తం మీద. కానీ మిగతా వాళ్ళకు మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ లోపల అవన్నీ ఉంటాయి. మిగతా వాళ్లకు ఈ ఇంజనీరింగ్ విభాగాలకు, ఈ సాంకేతిక విద్యా పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్లకు 5వ తరగతి నుండే వాళ్లకు కేవలం యంత్రాలుగా మార్చేటువంటి విద్యనే నడుస్తూ ఉంది. చరిత్రను గురించి అస్సలే తెలియకుండా పోతూ ఉన్న ఈ రోజుల లోపల మోడర్న్ విద్యార్థులకు. అయితే దాస్య శృంఖలాలు ఎట్లా ఉన్నాయి, గత చరిత్ర ఏమైపోయింది, ఎప్పుడు ఎట్లా ఉండే దేశం, ఈ దేశ విద్యావంతులు అధ్యయనం చేయాలి. దేశ గత చరిత్రను అంటే స్వర్ణయుగం లాంటి చరిత్రను చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు దాస్య శృంఖల లోపలికి వెళ్ళిపోయింది, దుర్మార్గుల గుప్పిట్ లోపలికి ఎప్పుడు వెళ్ళిపోయింది ఈ దేశం, దురాక్రమణదారుల గుప్పిట్లకి ఎప్పుడు వెళ్ళిపోయింది ఈ దేశం, అంత ఎంతగా నష్టపోయింది, సంస్కృతి ఎంత పతనమైపోయింది, క్రీస్తు పూర్వం ఎట్లుండింది దేశం, క్రీస్తు శకం తర్వాత కూడా 200-300 సంవత్సరాలు ఏముంది చరిత్ర మనకు అందుబాటు లోపల ఉన్నది. అయితే ఇటువంటి చరిత్ర అంటే అనుకూల ప్రతికూల చరిత్ర ఎప్పుడైతే మనకు తెలియదో, ఈ జ్ఞానం మనకైతే ఎప్పుడు లేదో, చరిత్రను గురించి ఎవడు తెలుసుకోడో వాడు దేశ భవిష్యత్తు నిర్మాణం గురించి కూడా ఆలోచించగలడు. ఏం ఆలోచిస్తాడు, దేశం అంటే గిట్టని ఉంటుంది అనుకుంటున్నాడు. మొత్తం మీద 70 సంవత్సరాలు 79 సంవత్సరాలు స్వాతంత్రం, ఈ దేశం ఇట్లనే ఉంటుంది అనుకుంటాడు. కానీ గత చరిత్ర లోపలికి వెళ్ళిపోతే ఎంత ఘోరమైన పరిస్థితులు ఈ దేశం ఎదుర్కొన్నాయని తెలియకపోతే వాడు భవిష్యత్తు నిర్మాణం చేయగలుగుతాడు. నేటి బాలురే రేపటి పౌరులు. కాబట్టి చరిత్రను బాగా తెలుసుకుంటే కానీ భవిష్యత్తు నిర్మాణం గురించి ఎవరు కూడా ఆలోచించజాలరు. చరిత్రను తెలుసుకునేటువంటి త్రోవలు క్లోజ్ అయిపోయినాయి. అయితే ఇంతకు మనం చింత చేయవలసిన అవసరం లేదు. పాఠ్యాంశాల లోపల లేకపోతే ఏమి, మత బోధనలు హిందూ సంస్కృతి పాఠ్యాంశాల లోపల లేకపోతే ఏమి, చరిత్రలు అనేటువంటి పాఠ్యాంశాల లోపల నుంచి తొలగిస్తేనేమి మనం చింతించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఒక 10-20 సంవత్సరాల నుంచి అయితే ఎలాంటి చింత అవసరం లేదు. ఎందుకంటే నీకు దేశభక్తి ఉంటే ఎవడైనా కానీ విద్యావంతులు, విద్య లేనటువంటి వాళ్ళు, మీకు దేశభక్తి ఉంటే ఏ దేశంలో బ్రతుకుతున్నామో ఆ దేశం యొక్క సర్వం తెలుసుకోవాలనేటువంటి ఒక తెలివి కనుక మనకుంటే చాలా అవసరం ఉంది. ఎలాంటి శ్రమ లేకుండా మన సౌభాగ్యం కొద్దీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసింది. దీని ద్వారా క్రీస్తుకు పూర్వం ఎట్లుండే దేశం తెలుస్తుంది, క్రీస్తు శకం తర్వాత ఎట్లుండే తెలుస్తుంది, దురాక్రమణదారుల గుప్పిట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత దుర్మార్గం ప్రతిష్ఠితమైపోయింది దేశం లోపల తెలిసి వస్తుంది. తర్వాత ధర్మం గురించి కూడా తెలిసి వస్తుంది. దేశం గురించి, ధర్మం గురించి 100% తెలుసుకునేటువంటి ఒక సమాచార విప్లవ యుగం లోపల మనం ఉన్నాము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా విద్యావంతులు, మహిళలు సమయం ఉన్నప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు కూడా కలుపుకొని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా దేశ చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లా దేశ చరిత్రను తెలుసుకునేటందుకు చాలా సులభమైనటువంటి మార్గాల లోపల మనం ఉన్నాము. గూగుల్స్ లోపల కొట్టేసి ఎక్కడ ఏమున్న ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తున్నది. నిజంగా ఈ దేశం యొక్క సార్వభౌమ అధికారం చిరకాలం వరకు కొనసాగాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేశ చరిత్ర యొక్క అవగాహన పెంపొందించుకోవాలి. ఎక్కడెక్కడ ఏమేమి దుర్మార్గాలు నడుస్తున్నాయి, ఎట్లా వచ్చినాయి ఈ దేశం లోపలికి, అవన్నీ కూడా తెలుసుకుంటే రక్తము లోపల వేడి ప్రారంభమైపోతుంది. ఎప్పటి వరకు రక్తం లోపల వేడి రాదో అప్పటి వరకు దేశం గురించి మనం ఎంత ఆలోచించినా లాభం లేదనేటువంటి విషయం మనము తెలుసుకునాలే. ఇటువంటిది విద్యావంతులంతా ఒక గంట సేపన్న ధర్మం కొరకు, దేశం కొరకు మనకు వరంగా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా కలెక్ట్ చేసుకొని ప్రజలకు తెలిపేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. ఆహార నిద్ర భయమైతునం చ సమానమేతద్ పశువిర్నరాణం అన్నారు మన పెద్దలు. అంటే
కోటి విద్యలు కూటి కొరకేనంట. ఆహారము, నిద్ర, మైథునము ఇది ఏదైతున్నదో పశుభిర్ సమానమంట. ఎంత ఆహారం లోపల మనం వెనకే ఉన్నాము, నిద్ర లోపల వెనకే ఉన్నాము, మైథునం లోపల వెనకే ఉన్నాము. ఇవన్నీ లోపల పశుపక్షాదులు చాలా ముంగటున్నాయి. ఆహార, నిద్ర, మైథునాలే జీవితం అనుకుంటే మనిషికి పుట్టవలసిన అవసరం లేదు. మనిషి కంటే భవ్యంగా అవన్నీ పుష్కలంగా మానవేతర ప్రాణులకు చాలా లభిస్తూ ఉన్నాయి ప్రకృతి లోపల. కాబట్టి మనిషిగా పుట్టవలసిన అవసరం దాని కొరకు లేదు. విజ్ఞానమేకం అధికం నరాణం విజ్ఞానహీనైన పశుభి సమానమంట. నాయనల్లారా, ఏ ప్రాణికి అయినటువంటి ఏమిచ్చిండు? జ్ఞానం అనేటువంటిది మానవునికి ఇచ్చిండు. తర్వాత ప్రాణం ఇచ్చిండు, జ్ఞానం ఇచ్చిండు, కాలం ఇచ్చిండు. కాలాన్ని ఎట్లా వినియోగించుకో. ప్రాణం ఇచ్చిండు, జ్ఞానం ఇచ్చిండు, కాలం ఇచ్చిండు. ఉచిత కానుకలు భగవంతుడు ఇచ్చినటువంటి. కాబట్టి చెప్పబోయే సారాంశం ఏమిటంటే విజ్ఞానమేకం అధికం నరాణం విజ్ఞానహీనైన పశుభి సమానమంట. జ్ఞానాన్ని పెంపొందించుకోండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఈ దేశ ప్రజలకు, ఈ దేశంలో ఉన్న విద్యార్థులకు నా యొక్క వేడుక ఏంటిదంటే ధర్మం గురించి తెలుసుకోండి, దేశం గురించి తెలుసుకోండి, చరిత్ర గురించి తెలుసుకోండి, జ్ఞానాన్ని పెంపొందించుకోండి. విజ్ఞానహీనైన పశుభి సమానం. లేకపోతే ఈ జ్ఞానంకు దూరం అయిపోతే ఈ విద్యలన్నీ పొట్టబోసుకునేటి విద్యలే. అప్రయత్నంగా పొట్ట నింపుకుంటూనే పశుపక్షాదులు. మనం ఎంత ప్రయత్నించి దాని కొరకే ప్రయత్నం చేస్తే మానవ జన్మకున్న విశిష్టత ఏమున్నది? ఎక్కడ పోతున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ? సైన్స్ అండ్ టెక్నాలజీ ఏడికి పోతుంది అసలు మొత్తం మీద? చంద్రమండలంకు పోయి కూడా ఇక్కడ పంటలు పండుతాయా లేదా? ఇక్కడ ప్లాట్లు పడతాయా లేదా? ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ధాతువులు ఏం చేసుకుంటూ తీసుకొని ఇప్పటివరకు విజ్ఞానం పరాకాష్ఠను అందుకొని ప్రపంచం లోపల వేలాది అణుబాంబులు తయారు చేసుకొని కూకున్నారు. అగ్రరాజ్యాలు బాంబులు వేస్తే ఒక్కటేసారి భూమండలం అంతా కాలిపోతుంది. నేను గొప్పనా, నీవు గొప్పనా? ఏం చేస్తారు దీన్ని అంతా తీసుకొని? ఐన్స్టీన్ మహాశయుడు హిరోషిమా, నాగాసాకి లోపల పడినటువంటి బాంబుల తర్వాత చాలా ప్రాయశ్చిత్తం చెందాడు. నేను ఎంత దుర్మార్గుణ్ణి, ఈ సాంకేతిక విజ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తే వీళ్ళు ఒకరోజు ప్రపంచాన్ని మసి బొగ్గు చేసుకున్నట్టున్నారు. వీళ్ళ అభివృద్ధిని వీళ్ళ చేతులారానే పాడు చేసుకున్నట్టున్నారు. హావభావాలకు లోనైపోయి అటువంటి బాంబులు ఎన్నో ఈ దేశంలో. ప్రతి ఒక్కడు అణుబాంబు అంటాడు. ఏంటిది? ఎవరికి భయపెడుతున్నారు ఇదంతా మొత్తం మీద? శాస్త్ర సాంకేతిక రంగం పెరిగి 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 చివరికి బాంబుల ద్వారా విధ్వంసం అయ్యేటందుకు కొరికేనా? చంద్రమండలం పోయి కూడా మనం ఏం సాధిస్తున్నాము అనేటువంటి విషయం తెలుసుకుంటే విజ్ఞానమేకం అధికం నరాణం. నాయనలారా, దేశ కళ్యాణానికి, ప్రజా సంక్షేమానికి, వసుదైక కుటుంబ సౌభ్రాతృత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోండి. లేకపోతే ఈ దేశానికి చాలా ప్రమాదం పొంచి ఉన్నది. సమగ్ర సారాంశం ఏమిటంటే మొత్తం మీద చెప్పబోయే సారాంశం మొట్టమొదలు మనం ఏం చెప్పుకున్నాం ఈ అంశం లోపల అంటే కనీసం మనం ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి ఈ వ్యవహారం అంటే నోటుకు ఓటు దేశ భద్రతకు చేటు అనేటువంటిది అది ఈ పొదటి అంశం ఉంది. దాని అంతర్గతంగా చాలా విషయాలు చెప్పినాము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరి దేశం లోపల చాలా సౌకర్యం ఉంది. మనం జ్ఞానాన్ని పెంపొందించుకొని దేశ చరిత్రను, భవిష్యత్ నిర్మాణాన్ని గురించి కనీసం ప్రతి ఓటరుకు తెలిసి ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ధన్యవాదాలు.